గ్రామానికి దాసోహమైన జీవితాల ముగింపు అంతమేనని మరొకసారి రుజువైంది. పాతపట్నంలో సంచలనం సృష్టించిన నల్లిరాజు అనుమానాస్పద మృతి కేసు పోలీసులు ఛేదించారు. చేయొచ్చండి. మనకి తెలిసే ఉంటుంది. మనకి ముండిగొల్లు వీధిలో ఒక సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఎస్ఐ గారికి నల్లిరాజు అనే డిసీజ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేశారు. అనుమానాస్పద కింద దర్యాప్తు కాలం పోస్ట్ మార్టం ఇంకోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఈ 7వ తారీఖు నుంచి ఈ 6వ తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు 13వ తారీఖున వచ్చిందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ మృతుడి అనుమానాస్పద మృతి నుంచి మర్డర్గా మనం నిర్ధారణ అయింది. డిసిజన్ని తెలగడ పెట్టి ఎముక రాకుండా చేసి ఆ మరణం సంబంధించినట్టుగా చేయడం అనేటువంటి ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ 13/8/2025 మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం. ఈ మృతుడు నల్లిరాజు పడుకున్నాడు. నిద్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ డీప్ స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు కూడా ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది, ఇది యాక్సిడెంట్లుగా జరిగిందని చెప్పేసి మన మొండిగొల్లు వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది. ఈ రకంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతాము, రిమాండ్ పెడతాం. దర్యాప్తు కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసి ఈ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ కన్విక్షన్ వచ్చేటట్టుగా ఈ కేసును కూడా పరీక్షిస్తామని చెప్తున్నాను. ఈ కేసులో మన రామారావు సిఐ గారు, లావణ్య ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. క్రూస్ టీం వచ్చింది ఈ సీన్ ఆఫ్ అఫెన్స్కి. క్రూస్ టీము వెరిఫై చేసింది. తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్స్ కూడా ఇందులో తమ వంతు హెల్ప్ చేశారు. ఈ కేసు అన్ని విధాలు అందరి సహకారంతో ఛేదించడం జరిగింది. ఈ ఛాతి మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తలగడతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది. ఏంటి A1 వైఫ్ A2 ఉదయ్ కుమార్, A3 మల్లికార్జున్. నల్లి మౌనిక అండి, వైఫ్ ఆఫ్ డిసీజ్డ్. గుండు ఉదయ్ కుమార్ ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే. తర్వాత ఈ మల్లికార్జున్ ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్. ముగ్గురు కూడా స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేసి మర్డర్ కేసులోనే ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. కేసు ఫైండ్ అవుట్ చేసాం. దర్యాప్తు కాలంలో అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాపర్గా ప్లేస్ చేస్తాం. అది సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాం. మరోసారి ఈ సిబ్బందికి పాతపట్నం సిఐ గారు వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పీ గారి ద్వారా సరైనటువంటి రివార్డు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ కేసుని అతి త్వరలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాపర్గా ప్లేస్ చేసి కన్విక్షన్ చేసే కూడా మేము ట్రై టు గెట్ ది కన్విక్షన్ తీసుకేసాం సార్. థ్యాంక్ యూ. ఇందులో ఏంటంటే మర్డర్
ఈ నల్లిరాజు వైఫ్ లావణ్య, మౌనికకి ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు. ఈ ఇంట్లో వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకొని మ్యారేజ్ చేసి వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం. ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్కి డిస్కస్ చేసేద్దాం, ఈ నెల రాజులు కూడా డిస్కస్ చేసి వీళ్ళిద్దరూ కూడా వేరే విధంగా ఎవరికి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ వేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆయనకి ఊపిరాడకుండా చంపేద్దామని ప్లాన్ చేశారు. ముందు రోజు కూడా 4 మాత్రలు ఇవ్వడం జరిగింది, వర్కౌట్ కాలేదు. తర్వాత 6 మాత్రలు ఇవ్వడం జరిగింది. అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది. ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసు కాబట్టి సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా గోపిలాంటే దీని వెనకాల ఈ నల్లిరాజు వైఫ్ మౌనిక, అలాగే ఆ మౌనికను అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్, అలాగే ఉదయ్ కుమార్ తన అలాగా స్నేహితులైనటువంటి మల్లికార్జున్, ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం క్వశ్చన్ చేయడం వల్ల, ఈ డిసీజ్ని క్వశ్చన్ చేయడం వల్ల డిసీజ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ మృతుడిని ఏ విధంగా చంపేద్దామని చెప్పేసి చంపేసిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం, లేదా యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం, వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చూసినటువంటిది. పోలీస్ దర్యాప్తులో వీరందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ముందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం. వీళ్ళు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది.